మంతని బస్టాండ్లో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు మరియు ప్రయాణికులకు ఆర్యవైశ్య సంఘం భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంతని బస్టాండ్లో మేడారం వెళ్ళు భక్తులకు మరియు ప్రయాణికులకు ఆర్యవైశ్య సంఘం వారు భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు విచ్చేసి భోజనాలను ప్రారంభించారు. అలాగే ఆర్యవైశ్య సంఘం వారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు కూడా పాల్గొన్నారు. మేడారం జాతరకు వెళ్ళు భక్తులకు మరియు ప్రయాణికులకు చిన్న పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానమే మాకు శ్రీరామ రక్ష, భక్తుల కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మా ఆర్యవైశ్యులపై ఉండాలని ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు నలమాస్ ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్ కోరారు. ఈరోజు మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు మంతని పట్టణంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో మంతని పట్టణానికి సంబంధించిన మా ఆర్యవైశ్య సంఘ సోదరులు అందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమం, మరి నిత్య అన్నదానానికి సంబంధించి 3 రోజుల పాటు జరగబోయే ఈ జాతరకు సంబంధించిన వచ్చిన ప్రయాణికులందరికీ కూడా మరి భోజన సౌకర్యం కల్పించడం జరుగుతున్న సందర్భంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నేను ఆర్యవైశ్య సంఘం సోదరులకి ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో కూడా మేడారం జాతరకు సంబంధించి ఇదే విధంగా వారు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఆర్యవైశ్య మిత్రులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు భోజన ఏర్పాట్లు చేస్తూ అందరికీ సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన చేసినందుకు వారికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడారం జాతరకు వెళ్ళే భక్త సోదరులందరికీ కూడా మంచి జరగాలని, ఆ సమ్మక్క సారలమ్మ దీవెన ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన మంతిని బస్టాండ్లో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో భోజనాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి కమిటీ మెంబర్స్ ఎవరో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. ఈరోజు మేడారం భక్తుల సౌకర్యార్థం మంతని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి ఆర్టీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి మేడారం జాతరకు జరిగే ఈ మేడారం ఉత్సవాలలో భాగంలో పాల్గొనే భక్తులు ఇది సెంటర్ పాయింట్ కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎక్కడి నుండో దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ వాళ్ళు బస్సు ఎక్కి దిగిపోవడం జరుగుద్ది. కాబట్టి ఈ సెంటర్ పాయింట్లో మంతిని పట్టణానికి చెందినటువంటి ఆర్యవైశ్య సంఘం అన్ని సంఘాలు కూడా ఉమ్మడిగా అనుబంధ సంస్థలు కూడా కలిసి దాతల సహకారంతో ప్రయాణికులకు భక్తులకు ఉచిత భోజన సౌకర్యం అన్ని రకాల కూరలు పెరుగుతో సహా మంచి నాణ్యమైన భోజనాన్ని 3 రోజుల పాటు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ఆర్టీసీ సిబ్బందికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క కరకలమొల్చే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్యవైశ్యులకు వెన్నుదన్నుగా ఉంటా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇందులో వారి వంతు సహకారం కూడా ఉంది. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్టీసీ అన్ని శాఖల వారికి కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ దాతలకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరీమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వంశీ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ప్రతి సంవత్సరం మేడారంలో 2 ఏళ్ళకోసారి జరిగే మేడారం జాతరకు మా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి బస్టాండ్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి ప్రతి వైశ్య సోదరుడు దాతలుగా, సహకారంగా, ఆర్థికంగా, మా మ్యాన్ పవర్గా అన్ని తీర్లా మాకు సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసిన ఐటీ మరియు ఇండస్ట్రియల్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చి ప్లేస్ ఇచ్చిన ఆర్టీసీ వారికి, మాకు ప్రతినిత్యం సహకరించే మున్సిపల్ వాళ్ళకు, తర్వాత ఈ మన సీతారామ సేవా సదన్ వారు కూడా అడగగానే మాకు నీళ్ళ సౌకర్యం కల్పించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.